2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అమ్మ గారు. నమస్తే అమ్మా. మాఘమాసం వచ్చేసింది అండ్ చాలా మంది మహిళలు కూడా శ్యామలాదేవి నవరాత్రులు అయితే చెయ్యాలి అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అండ్ ఎవరైనా కూడా శ్యామలాదేవి నవరాత్రులు కనుక స్టార్ట్ చేయాలి అంటే ఇంట్లో నుంచి చేసుకోవాలి అంటే పూజా విధానం ఏ విధంగా ఉంటుంది, పూజ చేసుకున్న తర్వాత దేవుడికి నైవేద్యం పెట్టాలి అంటే ఈ 9 రోజులు దేవుడికి ఏ నైవేద్యం పెట్టాలి అండ్ చాలామంది చెప్తూ ఉన్నారు శ్యామలాదేవి నవరాత్రులు కనుక మనం స్టార్ట్ చేస్తే లైఫ్ సడన్గా మారిపోతుంది అని అంటున్నారు. నిజమేనా అమ్మ గారు? తప్పకుండా అండి. సో లైఫ్ సడన్గా మారిపోవడము అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం అసలు శ్యామలాదేవి నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతున్నాయో మనం చూస్తే అండి జనవరి 18వ తారీఖున మౌని అమావాస్య రావడం జరిగిందండి. ఆ అమావాస్య చాలా విశేషమైనటువంటిది అనమాట. ఆ తరువాత నుంచి అంటే 19వ తారీఖు దగ్గర నుంచి 27వ తారీఖు దాకా శ్యామలాదేవి యొక్క నవరాత్రులు నడుస్తూ ఉంటాయమ్మా. అయితే సంవత్సరానికి 4 నవరాత్రులు ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ దసరా, సో ఆ టైంలో వచ్చేటువంటివి శరన్నవరాత్రి మహోత్సవాలు అంటాం. తర్వాత ఇప్పుడు మనం చేసుకునేటువంటి ఈ మాఘమాసంలో వచ్చేటువంటివి శ్యామలాదేవి యొక్క నవరాత్రులుగా మనం పిలుస్తామండి. తరువాత చైత్ర మాసంలో వచ్చేటువంటి వసంత నవరాత్రులు అండి. ఆషాఢ మాసంలో వచ్చేటువంటి వారాహీదేవి యొక్క గుప్త నవరాత్రులు. ఇలా 4 నవరాత్రులు మనకున్నాయి. అందులో ఈ యొక్క శ్యామలాదేవి యొక్క నవరాత్రులు అత్యంత గొప్పదైనటువంటివండి. అన్నీ కూడా చాలా విశేషమైనటువంటివే. శరన్నవరాత్రులు అందరూ కూడా జరుపుకుంటూ ఉంటారు. మిగతావన్నీ కూడా కొంచెం గుప్తంగా సాధనలు జరుగుతూ ఉంటాయి. అందులో వారాహి ఒకటి, శ్యామల ఒకటి మరింత గుప్తంగా జరుగుతూ ఉంటాయండి. శ్యామలాదేవి అంటే ఎవరు అంటే లలితా పరమేశ్వరి అమ్మవారు యుద్ధానికి వెళ్తూ ఉన్నటువంటి సమయంలో ఈ యొక్క శ్యామలాదేవిని మంత్రిగా అమ్మవారు నియమించారండి. ఇదే కాకుండా దశమహావిద్యా సాధనలో శ్యామలాదేవి యొక్క విశిష్టత చాలా గొప్పగా ఉంటుంది. అంటే శ్యామలాదేవి వల్ల మనం పొందే ప్రయోజనాలు ఏంటి అంటే వాక్ సిద్ధి అండి. మాటకి బలం పెరుగుతుంది. మాట శాసనం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సాధన చేస్తూ ఉంటారు కొంతమంది, ఏదైనా ఒక మంత్ర సాధన, గణపతి కానీ ఏదైనా కావచ్చు, లేకపోతే ఇంట్లో ఉండేటువంటి కష్టాలన్నీ పోవడానికి ప్రతిరోజు ఇంట్లో అభిషేకం చేయడం కానీ ప్రతిరోజు దేవుణ్ణి ప్రార్థించడం కానీ చేస్తూ ఉంటారు. కానీ ఎంత చేసినా మంత్రం సిద్ధించడం కానీ ఆ దేవత అనుగ్రహం కలగడం కానీ కొంతమందికి లేట్ అవుతూ ఉంటుందండి. అలా మీరు కూడా ఫేస్ చేస్తూ ఉంటే ఈ యొక్క శ్యామలాదేవి యొక్క నవరాత్రులు మీకు బంగారు అవకాశంగా చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే అమ్మవారు ఆ సమయంలో మనం చేయడం వల్ల ఆ కాస్మిక్ ఎనర్జీ కావచ్చు, ఆ మంత్రాల్లో ఉండేటువంటి వైబ్రేషన్ వల్ల కావచ్చు, మనకి వాక్ సిద్ధి అనేటువంటిది కలుగుతుంది, విద్య అభివృద్ధి అనేటువంటిది కలుగుతుంది. ఎవరికైతే మ్యారేజ్ అవ్వట్లేదో 100% ఆ మ్యారేజ్ అయ్యేటువంటి యోగము ఈ శ్యామలా నవరాత్రి దీక్ష చేసిన వాళ్ళకి వస్తుందండి. దీక్షగానే చేయలేకపోయినా కనీసం ప్రతిరోజు అమ్మవారిని ప్రార్థించడం, కొన్ని నామాలతో అమ్మవారిని కీర్తించడం, ఇలాంటి వల్ల అద్భుతమైన ఫలితాలు కనబడతాయమ్మ. అయితే శ్యామలాదేవి యొక్క సాధన అనేటువంటిది డిఫరెంట్గా ఉంటుందండి. ఎలా ఉంటుంది మా గారు? ఫర్ ఎగ్జాంపుల్ అండి, సాధన అనేటువంటిది ఎప్పుడూ కూడా ఉపాసన గురువు యొక్క ఆధ్వర్యంలో, గురువు యొక్క అనుమతి లేనిదే మనం చేయకూడదు. పుస్తకంలో మంత్రం ఉంటుంది, ఇంటర్నెట్లోనూ అదే మంత్రం ఉంటుంది, ఎక్కడైనా అదే మంత్రం ఉంటుంది. కానీ అది చేయడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఆ బెనిఫిట్స్ కానీ, ఏ టైంలో అమ్మవారిని సాధన చేయాలి, ఏ రకమైనటువంటి మనస్తత్వంతో సాధన చేయాలి అనేటువంటిదాన్ని కూడా గురువే మనల్ని నడిపించాలి. అలా కాకుండా అంటే ఆ ఫలితాన్ని ఆశించి ఆ లోభముతో లేకపోతే ఆ రావాలి ఏదైనా సాధించేయాలని దాంతో చేస్తే బెడుసు కొట్టి నెగిటివ్ ఎఫెక్ట్స్ ఇచ్చినటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారండి. సో ఎప్పుడైనా సరే గురువు ద్వారా మాత్రమే ఆ దశమహావిద్యా సాధన ముందుకు వెళ్ళాలి. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఈ సాధన కానీ ఉపాసన విషయాలు కానీ ఇక్కడ చెప్పకూడదు కాబట్టి సో ఆ విషయాన్ని మనం ప్రస్తావన చేయకుండా ఇంట్లో అమ్మవారిని తేలిగ్గా చేసుకునే విధానం ఏమిటి? సో ఇక్కడ అమ్మవారు శ్యామలాదేవి అంటే శాంతిమూర్తి అండి. అమ్మవారు ఉగ్ర స్వరూపము కాదు, అది మనకుండేటువంటి ఒక సులభమైనటువంటి ఒక సౌకర్యం లాంటిది అనమాట. సో ఉగ్రదేవతల్ని మరింత జాగ్రత్తగా ఆరాధన చేయాలి. సో ఇక్కడ శ్యామలాదేవిని ప్రతిరోజు కూడా 9 రోజులు సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి తల మీద నుంచి స్నానము చేసి వీలైతే ఆకుపచ్చ రంగు వస్త్రాలండి. ఎందుకంటే అమ్మవారి యొక్క ప్రీతి, ఇప్పుడు భవానీమాల రెడ్ కలర్లోనే ఎందుకు వేస్తారంటే అమ్మవారి యొక్క సాధనకి, ఆ మంత్రాలకి, ఆ కలర్ ఫ్రీక్వెన్సీస్కి కూడా అంత ఇంటర్లింక్ కనెక్షన్ ఉంటుంది. సో అలాగనే శ్యామలాదేవికి గ్రీన్ కలర్ క్లాత్స్ వేసుకోవాలి. లేదు అనుకుంటే శుక్రవారం నాడైనా అమ్మవారిని ఆకుపచ్చ రంగు వస్త్రాలతో ధరించి పూజించాలి. అయితే ప్రతిరోజు కూడా ఓం శ్రీ రాజశ్యామలాదేవ్యే నమః అంటే ఇక్కడ అమ్మవారు శ్యామలాదేవి అనే ఒక పేరు మనం అనుకున్నా అందులో 9 రకాలైనటువంటి స్వరూపాలతో అమ్మవారు మళ్ళీ ఉన్నారండి.
హాసంతే శ్యామల, శుకశ్యామల, వీణాశ్యామల, వశ్యశ్యామల, రాజశ్యామల రోజుకొక రూపంలో మనకి కనిపిస్తారు, దర్శనం ఇస్తూ ఉంటారు. అయితే ఆ 9 రూపాలను ఎవరు ఆరాధన చేస్తూ ఉంటారు? ఎవరైతే సాధనలో ఉంటారో వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ రాజశ్యామల చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి రాజభోగము కానీ, రాజయోగము కానీ, అధికార ప్రాప్తి కానీ, ఉద్యోగ యోగాలు కానీ, ఇలాగా గొప్పదైనటువంటి పదవి యోగాలు పడతాయి. అమ్మవారు ఏ స్వరూపంతో కనబడుతున్నప్పుడు మనం ఆరాధన చేస్తే ఆ ఫలితాలు మనకు వస్తాయి. వీణాశ్యామల, వశ్యశ్యామల అంటే విద్యాప్రాప్తి, వాక్శుద్ధి, తర్వాత సంగీత కళల మీద పట్టు పెంచడానికి, లేకపోతే జనాలని వశం చేసుకోవడానికి అనేక రకాలైనటువంటి ఉన్నాయండి. అందులో మనం ఏమీ అన్నీ కూడా చేయకూడదు కాబట్టి ఓన్లీ అమ్మవారు శ్యామలాదేవిని మాత్రము, అంటే ప్రతి ఒక్కరూ ఉన్నటువంటి స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి రాజశ్యామల అమ్మవారి ఆరాధన చేస్తూ ఓం శ్రీ రాజశ్యామలాదేవ్యై నమః ఈ యొక్క మంత్రాన్ని 108 సార్లు ఉదయం, 108 సార్లు సాయంత్రము జపం చేస్తూ, అమ్మవారు తొందరగా సిద్ధించాలంటే ఏం చేయాలి అంటే నివేదన అనేటువంటిది చాలా అవసరం అండి. అమ్మవారికి ఏం పెట్టాలి నివేదన? అమ్మవారికి ఏమి ఇష్టం అంటే ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే ఆ పచ్చి ఆవు పాలు, తేనె, పెద్దగా కష్టపడక్కర్లేదండి. పాయసము, పులిహోర, ఫ్రూట్స్ కానీ స్వీట్స్ కానీ వీటిని నివేదనగా ఎప్పుడైతే 9 రోజులు మానకుండా చేస్తారో, 9 రోజుల్లో ఏ రోజు ఆటంకం రాకుండా జరుగుతోంది అంటే అమ్మవారి యొక్క పరిపూర్ణమైన కటాక్షం మీ మీద ఉన్నట్టేనండి. అండ్ అలాగే ఉమ్మగారు మీరు అన్నట్టుగానే కొన్ని సందర్భాల్లో కొన్ని ఆటంకుల ద్వారా మనం ఆగిపోవడం మనము గమనిస్తూ ఉంటాం. అలాంటి సందర్భాల్లో వాళ్ళకి ఇంకేమైనా నెక్స్ట్ ఛాన్స్ ఉంటుందంటారా? వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది? లేదమ్మా. సో ఏదైనా సరే మనం ఒక సాధన చేస్తున్నప్పుడు ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ, ఆడవాళ్ళ విషయంలో ఋతుక్రమం ప్రకృతి ధర్మంలో ఆటంకాలు రావడం కానీ, మగవాళ్ళకి ఏదైనా ఒక మైలు కానీ, లేకపోతే ఏదో ఒక విషయంలో ఆటంకం రావడం కానీ జరుగుతోంది అంటే ఎక్కడో ఒక లోపము కనబడుతోంది అని అర్థం అండి. అది లోపం అనేటువంటిదే కాదు, మనకు ఆ సాధన కానీ ఉపాసన కానీ సిద్ధించేటువంటి క్రమంలో ఆటంకం ఎదురైంది అని అర్థం. మళ్ళా వచ్చే సంవత్సరం మళ్ళా దాన్ని కంటిన్యూ చేయొచ్చు. సో లేదు అనుకుంటే ప్రతిరోజు కూడా అమ్మవారిని సాధన చేయొచ్చు, కానీ 9 రోజులు ఇచ్చేటువంటి ఫలితం ఉత్తమమైనటువంటిది, మిగతా రోజులు ఇచ్చేటువంటి ఫలితం మధ్యమము, అధమము. అండ్ అలాగే ఉమ్మగారు పర్టికులర్గా ఈ 9 డేస్లో ఏ తిథి ఏ నక్షత్రం ఎక్కువ పవర్ఫుల్గా ఉంటుందంటారు? తప్పకుండా అమ్మ, ఈ 23వ తారీఖు పంచమి శుక్రవారము, ఆ రోజునే శ్రీ పంచమి అంటారండి. చాలా గొప్ప తిథి అన్నమాట. చాలా మంది మంత్ర స్వీకారము ఇందాక మనం చెప్పుకున్నాం చూసారమ్మా. సో అలాంటి మంత్ర స్వీకారం అంతా కూడా ఈ యొక్క తిథి నాడే చేస్తుంటారు. పంచమి శుక్రవారం రావడం శ్రీ పంచమి కానీ, లేకపోతే మదన పంచమి అంటూ ఉంటారు. సో ఈ యొక్క పంచమి చాలా గొప్పదండి. సో ఎవరైనా సరే ఒకవేళ 9 రోజులు మాకు కుదరలేదండి, మాకు జాబ్స్ ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి అనుకుంటే కనీసం 23వ తారీఖైనా మానకుండా చేయండి. దానివల్ల వచ్చేటువంటి ఫలితం మాత్రం అమోఘం అండి. చాలా మంచి ఫలితం కనబడుతూ ఉంటుంది. అండ్ అలాగే ఉమ్మగారు మీరు అన్నట్టుగానే అంటే మిస్ అయిన వాళ్ళకి 23 రోజు బాగుంటుంది, చేసుకోవచ్చు అని చెప్పారు. అండ్ అలాగే కంపల్సరీగా శ్యామలాదేవి నవరాత్రులు కనుక కంపల్సరీగా చేయాలి అంటే ఎవరు చేసుకోవచ్చు? తప్పకుండా అండి. ఎవరికైతే పెళ్లి కావడం లేదో, సో పెళ్లి అయిపోవాలండి ఈ సంవత్సరం, ఎలాగైనా పెళ్లి అయిపోవాలి 2026లో అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా చేయాలి. ఎవరైతే ఐశ్వర్యం కోరుకుంటూ ఉన్నారో, నేను ఉన్నటువంటి స్థితి నుంచి పైకి ఎదగాలి, నా జీవిత లక్ష్యాన్ని నేను సాధించాలని కోరుకుంటున్నారో వాళ్ళు కంపల్సరీ చేయాలి. వాక్ శుద్ధి అంటే ఎవరైతే ఆస్ట్రాలజర్స్ కానీ, మాట ద్వారా కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్తో జర్నలిజం కానీ, లేకపోతే ఒక యాంకర్స్ కానీ, లేకపోతే మాట ద్వారా బ్రతికేటువంటి ఏ వృత్తుల్లో ఉన్న వాళ్ళైనా వాళ్ళ యొక్క మాటకి పట్టు పెరగాలి అంటే శ్యామలాదేవిని ఉపాసన చేయాలి. సో తర్వాత ఏంటి అంటే తర్వాత పిల్లలండి, చదువుకునేటువంటి పిల్లలు విద్య అభివృద్ధి చెందాలి. చిన్న పిల్లలు విపరీతంగా అల్లరి చేస్తుంటారండి కొంతమంది. వాళ్ళు ఆ అల్లరి మాని సద్బుద్ధితో ముందుకు వెళ్ళాలి అన్న వాళ్ళతో కనీసం కొన్ని నామాలు పలికించాలండి. ఆ అమ్మవారి నామాలు మీరు శ్యామలా నవరాత్రులు చేసినా చేయకపోయినా ఈ 9 రోజులు కూడా నేను చెప్పే ఇప్పుడు నామాలని ప్రతిరోజు కూడా పలికించండి, మీరు కూడా చదవండి. అసలు విశేషమైనటువంటి శక్తి మీలో పుడుతుంది. సో అందులో మొట్టమొదటి నామము సంగీత యోగిన్యై నమః, ఇది మొదటి నామం అండి. రెండోది శ్యామాయై నమః, మూడోది శ్యామలాయై నమః, నాలుగోది మంత్రనాయికాయై నమః, మంత్రిణ్యై నమః, సచివేశ్యై నమః, ప్రధానేశ్యై నమః, శుకప్రియాయై నమః, వీణావత్యై నమః, వైణిక్యై నమః, ముద్రిణ్యై నమః, ప్రియకప్రియాయై నమః,
నీపప్రియాయై నమః కదంబేష్యై నమః కదంబవనవాసిన్యై నమః సదా మదాయై నమః. కేవలం ఈ నామాలని మీ పిల్లలతో కానీ మీరు కానీ ప్రతిరోజు ఇంట్లో ఉదయం సాయంత్రం జపం చేయండి. అనుకున్నటువంటి కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. థ్యాంక్ యూ మా గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.